నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు బ్రేకింగ్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొట్టే దెబ్బకు ఆంధ్రప్రదేశ్లోని కార్పొరేట్ స్కూళ్ళకు మాత్రం కోసాలనేవి కదిలిపోతున్నట్లుంది. దాదాపు చావు దెబ్బ కొడుతున్న తీరు మాత్రం జగన్ దగ్గర కనపడుతుంది. ఇన్నాళ్ళు అడ్డదిడ్డంగా ఫీజులు వసూలు చేసిన వాళ్ళంతా కూడా ప్రస్తుతం ఈ విద్యా సంవత్సరం నుంచి మాత్రం బెక్క చచ్చిపోతున్నారు. తమ విద్యా వ్యాపారానికి గండిపడిందని ఆందోళన అయితే తీవ్ర స్థాయిలో వ్యక్తం చేయడం అయితే జరుగుతుంది. ఈ క్రమంలో ఇటీవల ఓ రోజు స్కూళ్ళకు కూడా సెలవులు ఇచ్చి బంద్ పాటించాల్సిన గత్యంతరానికి కూడా దారితీసింది. అయితే జగన్ మాత్రం వారిపై ఒకేసారి వేయడం లేదు. క్రమక్రమంగా దెబ్బ మీద దెబ్బ మాత్రం వేస్తున్నారు, కొడుతూనే ఉన్నారు. ఇటు ప్రభుత్వ స్కూళ్ళల్లో సౌకర్యాలు మెరుగుపరుస్తూ ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా మారుస్తూ పని కానిచ్చేస్తున్నారు ముఖ్యమంత్రి జగన్. అయితే తాను అధికారంలోకి వస్తే పిల్లలంతా గవర్నమెంట్ స్కూళ్ళకు వచ్చేలా చేస్తానని, ప్రైవేట్ స్కూళ్ళ దోపిడీకి అడ్డుకట్ట వేస్తానని చెప్పిన జగను ఇప్పుడు అదే పని చేస్తున్నారనేది రుజువైంది. ఒకేసారి దెబ్బ కొట్టకుండా ప్రైవేట్ స్కూళ్ళ మీద, కార్పొరేట్ స్కూళ్ళ మీద విడతల వారీగా మోత అనేది మోగిస్తున్నారు. ఇప్పటికే పల్లెటూళ్ళలో సగం మంది భేషజాలు మొగమాటాలు వదిలేసి సర్కారు బడులకు మాత్రం, సర్కారు స్కూళ్ళకు మాత్రం, ప్రభుత్వ పాఠశాలకు మాత్రం పంపిస్తున్నారు. ఇక విద్యా కానుక కిట్లు అనేవి ఆ పాఠశాలల్లో అందజేయడం అనేది ప్రతి ఏడాది జరుగుతుంది. ఈ ఏడాది కొత్తగా విద్యా కానుకలో డిక్షనరీలు ఇచ్చిన ప్రభుత్వం వచ్చే ఏడాది నుంచి కూడా మరికొన్ని మెరుగైన సౌకర్యాలు అనేది కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వచ్చే ఏడాది నుంచి పిల్లలకు స్పోర్ట్స్ షూషు మరియు స్పోర్ట్స్ డ్రెస్ కూడా ఇస్తానని రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగింది. దీంతో పిల్లల తల్లిదండ్రులు అయితే ఫుల్ ఖుషీగా ఉన్నారనేది చెప్పచ్చు. ఈ ఒక్క విషయానికి అట్రాక్ట్ అవుతారనేది కాదు, కానీ ఇది మరో ఒక ముందడుగని విద్యలో చెప్పచ్చు. విద్య బాగుంటుంది, సౌకర్యాలు బాగుంటాయి, అన్నిటికి మించి బోధన ఉచితంగా ఉంది, బోధన బాగుంది, డ్రెస్సులు ఇస్తున్నారు, పుస్తకాలు ఇస్తున్నారు, బూట్లు ఇస్తున్నారు, అన్నీ ఉచితం. అలాగే సిబిఎస్ సిలబస్ కూడా చెప్తామంటూ ఈ ప్రభుత్వం అనేది చెప్తుంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు అనేది ఆలోచనలు అయితే పడడం అనేది జరిగింది. ప్రస్తుతం పేద విద్యార్థులంతా ప్రభుత్వ స్కూల్స్కు వెళ్తారు. వేలకు వేలు ఫీజులు కట్టే స్తోమత లేక వీరంతా తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్ళకు పంపిస్తారని, ఉన్నోళ్ళు మాత్రం ప్రైవేట్ స్కూళ్ళకు పంపిస్తారని మాత్రం ప్రచారం ఉంది. కాన్వెంట్ చదువు మోజులో పడి కొంతమంది తమ పిల్లల్ని అప్పులు చేసి మరి ప్రైవేట్ స్కూళ్ళకు పంపిస్తున్నారు. అలాంటి వారంతా ప్రస్తుతం ఈ ఏడాది మాత్రం ఆలోచనలో పడ్డారు. గత ఏడాది ఆన్లైన్ క్లాసుల పేరుతో అడావుడి చేసి మరీ ఫీజులు గుంజి లాగి పీల్చి పిప్పి వసూలు చేశారు ఈ ప్రైవేట్ స్కూళ్ళు, కార్పొరేట్ స్కూళ్ళు. కానీ ఈసారి కూడా అదే బాధుడు మొదలుపెట్టాయి. అయితే ఈ క్రమంలో తల్లిదండ్రుల ఆలోచనలో మాత్రం కొంచెం మార్పులు బాగా వచ్చాయని చెప్పొచ్చు. ఉచితంగా పాఠ్యపుస్తకాలు ఇవ్వడం, బట్టలు ఇవ్వడం, డిక్షనరీలు ఇవ్వడం, బ్యాగులు ఇవ్వడం, షూస్లు ఇవ్వడం, స్పోర్ట్స్ షూస్లు ఇవ్వడం, స్పోర్ట్స్ డ్రెస్సులు ఇవ్వడం, డిక్షనరీలు ఇవ్వడం, ఇలా చెప్తూ పోతే ఒకటేంటి అన్ని అవకాశాలు. ఇలాంటి అవకాశాలను ఎందుకు వదులుకోవాలనేటువంటి ఆలోచనలో ఈ తల్లిదండ్రులు ఉన్నట్టు అర్థమవుతుంది. ఇదే సమయంలో ప్రైవేట్ స్కూళ్ళకు కూడా పునరాలోచనలో పడ్డట్టు అర్థమవుతుంది. ప్రభుత్వ స్కూళ్ళు దాటిని తట్టుకోవడానికి నానా ఇబ్బందులు, నానా కష్టాలు అనేవి పడుతున్నాయి. అయితే నాడు నేడు పనులు, విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలతో ప్రభుత్వ స్కూళ్ళు అనేవి అద్భుతంగా తీర్చిదిద్దారనేది చెప్పొచ్చు. పరోక్షంగా ప్రైవేటు విద్యా వ్యాపారాన్ని కూకటి వేళ్లతో ఈ జగన్ అనేది పెకలించి వేస్తున్నారని అర్థమవుతుంది. దీనిలో భాగంగానే ఈ స్కూళ్ళకు, ప్రభుత్వ స్కూళ్ళకు ఈ సదుపాయాలు అనేది కల్పిస్తున్నారు. తాజాగా ప్రస్తుతం ఇప్పుడు స్కూళ్ళల్లో ఎన్నికలు హడావుడి కూడా మొదలైంది. విద్యా కమిటీ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ల ఎన్నిక అనేది, దానికి నోటిఫికేషన్ విడుదల చేయడం, ఎన్నికలు చేయడం, ఈ విధంగా ఒక రాజకీయంగా కూడా పాఠశాల పరిధిలో ఈ రేకెత్తించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది. అంటే ప్రతి అంశంలో మధ్యాహ్న భోజనం నుంచి పిల్లవాడికి కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించడం నుంచి, పుస్తకాల నుంచి, డ్రెస్సుల నుంచి, ఆఖరకు రాజకీయంగా కూడా పాఠశాలల్లో ఉపయోగిస్తూ
ప్రయోగిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను ఆకట్టుకోవడంలో మాత్రం జగన్ దేశంలోనే ముందున్నాడని మాత్రం చెప్పొచ్చు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.